మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. శైవ క్షేత్రం కాకపోయినా అక్కడి శివరాత్రి ఉత్సవాలు జరగడం, రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం. మరోవైపు పక్కనే ఉన్న క్షేత్ర పాలకుడైన శ్రీ ఉమా సదాశివ స్వామిని భక్తులు దర్శించుకునేందుకు వేకువజామున నుంచి భక్తులు తరలివచ్చి రామతీర్థంలో శివరాత్రి జాగరాలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రామతీర్థంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తున్నారు. అయితే సహజంగా శైవ క్షేత్రాలకైతే ఈరోజు భక్తులు వస్తుంటారు. కానీ విష్ణు క్షేత్రంకి అయితే ఈరోజు పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అసలు ఈ శైవ క్షేత్రానికి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పోటెత్తుంటారు భక్తులు జనరల్గా, కానీ విష్ణు ఆలయానికి ఎందుకు ఎక్కువ ఈ రామతీర్థం ఆలయానికి ఈరోజు ప్రత్యేకించి భక్తులు వస్తుంటారు ఏంటి? రామతీర్థాదివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావతంలో స్వామివారు వనవాసకాలంలో సంచరించారు. తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాండవులకి ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని ప్రతిమలు ఇస్తారు. మొట్టమొదట ఈ స్వామివారిని పాండవులు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత వేదగర్భుడైన స్వామివారు అప్పచెప్పి వెళ్ళిపోతే ఈ వేదగర్భుడు నుంచి స్వామిని ఆరాధన చేసుకున్న సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధులే ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పి బౌద్ధుల కారణంగా ఆ స్వామిని వారు విడిచిపెట్టేస్తే స్వామి భూమిలో కలిసిపోతారు. తర్వాత 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజు గారు విజయనగరం కన్నా పూర్వం ఇక్కడ కుంభిళాపురాన్ని పరిపాలన చేసే కాలంలో ఆ రాజధాని నుంచి అరణ్యాల ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడూ రాని ఒక మూగ ఆమెకు స్వామి కనిపిస్తారు. ఆమె మాటలు రానప్పుడు ఆమె నాలుక మీద శ్రీరామ అనే అక్షరాలు రాయడంతో ఆమెకి మాటలు వస్తాయి. ఆమె ద్వారా ఈ విషయాలన్నీ చెప్పి రాజావారికి వర్తమానం పంపిస్తారు. అదే సమయంలో స్వామివారు కూడా రాజావారి కళలో కనిపించి ఈ విషయాలన్నీ చెప్పడంతో వారందరూ అరణ్యంలోకి రాగానే స్వామివారు ఒక నీటి మడుగులో లభిస్తారు. అంటే రాముడు తీర్థం నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి దేవాలయం నిర్మాణం చేశారు. అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇది వైష్ణవ క్షేత్రం అయినప్పటికీ కూడా 16వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మాణం చేసే సమయంలో అక్కడ రాజావారి రాజధాని నుంచి ఈ అరణ్యంలోకి స్వామివారు ఆ తీర ప్రాంత ప్రజలందరితో పాటు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ వెళ్తుండేవారు. ఆ విధంగా మహాశివరాత్రి నాడు కూడా తీర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారికి సమస్తగా మొత్తం వారి కుటుంబ సభ్యులంతా కాకుండా వారి పంటలంతా కూడా సుభిక్షంగా పండుతాయనే ఉద్దేశంతో తర్వాత సముద్రంలో తీర ప్రాంతాల ప్రజలు సముద్రంలోకి వేటకు వెళ్ళే వారు కూడా ఈ మహాశివరాత్రి నాడు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వారంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి మహంతో 16వ శతాబ్దం నుంచి కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఈ దేవాలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆ విధంగా 16వ శతాబ్దం నుంచి కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ విధంగా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి యొక్క దర్శనాలు ప్రారంభిస్తూ ఈరోజు పొగలల్లో కూడా దర్శనం అవుతాయి. ఈరోజు రాత్రి ప్రజలందరూ కూడా ఈ కోలాలు పెట్టి స్వామివారి జాగరాలు ఉపవాసాలుండి తెల్లవారులు జాగరాలు ఉంటారు. ఉండిన తర్వాత మళ్ళీ స్వామివారి పుష్కరంలో స్నానం చేసి రేపు ఉదయం మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా ఈరోజు రాత్రి రేపు ఉదయం వరకు కూడా రేపు రాత్రి వరకు కూడా స్వామివారిని భక్తులు సందర్శిస్తుంటారు. జై శ్రీరామ్. మొత్తానికి ఈ రామతీర్థం ఆలయంకి శైవక్షేత్రం కాకపోయినా విష్ణు క్షేత్రానికి భక్తులు పూర్తి స్థాయిలో పోటెత్తుతుంటారు. అయితే ఇక్కడ 2 రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ 2 రోజులు ఈరోజు రాత్రి శివరాత్రి జాగరాలు కూడా ఇక్కడ చేస్తుంటారు. ఈ జాగరాలు చేసిన అనంతరం కూడా భక్తులు రేపు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పవచ్చు. మరోవైపు చూస్తున్నాం మనము ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు అయితే భక్తులు బారుతీరుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రామతీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు పూర్తి స్థాయిలో భక్తులు తీరినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. మొత్తం మీద ఈ రామతీర్థానికి భక్తులు పోటెత్తడం శైవ క్షేత్రం కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ విష్ణు క్షేత్రానికి స్థల పురాణం ఆధారంగా ఇక్కడ ప్రతి శివరాత్రి పర్వదినాన్న పూర్తి స్థాయిలో భక్తులు వచ్చి ఈ సీతారాముల్ని దర్శించుకునేందుకైతే భక్తులు వస్తుంటారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయం క్షేత్రపాలకులైన సదాశివుని ఆలయం కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.